ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు ప్రభు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించండి. నీ ప్రజల్లో నా ప్రభువా ఈ వాక్యము గొప్ప చైతన్యాన్ని కలిగించడానికి నీ కార్యము చేయండి. నిలబడిన బిడ్డ నీ బిడ్డను నన్ను మరుగుపరచండి, నీ ఆత్మచేత అభిషేకించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, చదవబడినటువంటి అంశ భాగంలో ఒక మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా తన జనుల గాయాల్ని కడతాడట, దెబ్బల్ని బాగు చేస్తాడు. ఎప్పుడైతే గాయాల్ని కట్టి దెబ్బను బాగు చేస్తాడో అప్పుడు జరిగే సందర్భం ఏంటో తెలుసా? వెన్నెల సూర్యుడి వలె ప్రకాశిస్తుందట. సూర్యుడు ఎలా ఉంటాడయ్యా అంటే, ఎంత వేడి కలిగి ఉంటాడయ్యా అంటే 7 దినాలు సూర్యప్రకాశం ఎంత ఉంటుందో ఆ 7 దినాల ప్రకాశం కూడా ఒక్క దినంలో ప్రకాశించినట్లు ఉంటుందట. అంటే అంత తేజస్సు ఉంటుందన్నమాట. ప్రియులారా, మనం గమనించాలి. ఈ గాయాల చేత, ఈ దెబ్బల చేత ఏ మానవుడైతే కళావిహీనంగా తయారైపోతాడో ఆ మానవుడికి ఈ శుభవార్త. అయితే ఈ గాయాలు, అసలు గాయాలేంటి, ఎందుకని గాయాలు అని చూసినట్లయితే గాయాలు జరిగే సందర్భం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నేను గాయపడితిని, నా దెబ్బలు నొప్పి పెట్టుచున్నవి, అయితే ఆ దెబ్బలకు నాకు తగినదే అని నేను సహించుదును. ఎంత అద్భుతమైన మాట అంటే, నా దెబ్బలు నొప్పి పెట్టుచున్నవి, ఈ దెబ్బ నాకు తగిందే అని నేను అనుకుంటుంటుంటే నా జీవితంలో కొన్ని నేను అనుకోని సంఘటనలు దొరికిపోతున్నాయి. అదేంటయ్యా అంటే 20వ వచనంలో అంటాడు, నా గుడారము చినిగిపోయాను, నా తాళ్ళన్నీ తెగిపోయినాయి, నా పిల్లలు నా దగ్గర నుంచి తొలగిపోయారు. ఈ 3 కూడా నేను ఊహించినటువంటి నాకు వ్యతిరేకమైన సంఘటనలు జరిగినాయి అంటున్నాడు ఈ గ్రంథకర్త. ప్రియులారా, మనం గమనించాలి. అంటే ఈ 3 సందర్భాలు కూడా ఆత్మీయమైన మర్మమును గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గుడారము చినిగిపోయెను. ప్రియులారా, మనం గమనించాలి. గుడారము చినిగిపోయిందంటే అర్థం ఏంటి? విచ్ఛిన్నమైపోయిన జీవితానికి, కూలిపోయిన జీవితానికి, పడిపోయిన జీవితానికి, పనికి రాని జీవితానికి ఇది కారణంగా, సంకేతంగా మనం చూస్తున్నాం. ఇది కూలిపోయిన జీవితం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేక శారీరక మానసిక ఈ పరిస్థితి అంతా పురస్కరించుకొని గుడారము కూలిపోయిందంట, చినిగిపోయిందంట. కనుక ఎందుకు చినిగిపోద్ది ఈ గుడారం అంటే, వ్యసనాల వల్ల, చెడు ప్రవర్తన వల్ల, చెడు అలవాట్ల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మానవుని జీవితం ఎందుకు పడిపోతాయా అంటే, ఎందుకు విచ్ఛిన్నమైపోద్ది అంటే, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, అంతేకాదు జీవితంలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలన్నీ కూడా మానవుని జీవితం పడిపోయే స్థితికి తీసుకుని వస్తుంది. కనుక అంటున్నాడు. ఇంకొక మాట కూడా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచబడుచున్నది, నా గుడారము హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలు దోచుకొనబడినవి. కీడు వెంట కీడు వచ్చేసింది. హఠాత్తుగా నా గుడారం పడిపోయింది, నా డేరాలు చినిగిపోయినాయి. ప్రియులను మనం గమనించాలి. ఇంత విపత్కరమైన పరిస్థితి ఎందుకు జరిగిందయ్యా అంటే, చెడు ప్రవర్తన, చెడు అలవాట్ల వల్ల. అంతేకాదు, ఇక్కడ అంటాడు 18వ వచనంలో చూసినట్లయితే, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును అంటుచున్నది. నీ గుడారము చినిగిపోవడానికి గల కారణం ఏంటి? నీ చెడు ప్రవర్తన, నీ క్రియలు. ప్రియులారా, గమనించాలి. అందుచేతనే గుడారము చినిగిపోయింది అంటున్నాడు. నీ చెడుతనం వల్లే ఈ పరిస్థితి, నీకు ఈ దుస్థితి
నీ గుడారము చినిగిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితం విచ్ఛిన్నం అయిపోయిందో, ఎప్పుడైతే పడిపోయిందో, ఎప్పుడైతే మన జీవితం పనికి రాకుండా తయారైపోయిందో మానవుడు కృంగిపోతాడు, కృషించిపోతాడు. నా జీవితంలో ఇంకేమీ లేదా, నా జీవితం ఎందుకు ఇలా పతనమైపోయిందని వ్యాకులు పడుతూ ఉంటాడు. అయితే వ్యాకులు పడే సమయంలో దేవుని గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 17వ వచనం అంటాడు, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టెదను. ఏమండి, మానవుడి జీవితం పతనమైపోతే, మానవుని జీవితం పడిపోతే కృంగిపోతాడు, కృషించిపోతాడు. అలాంటి నిరాధారమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? పడిపోయినటువంటి నీ గుడారాన్ని తిరిగి నేను నిలబెడతాను, నేను కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే అంటాడు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా ఉంది, తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది, ఘనమైనది, పరిపూర్ణమైన గుడారము ద్వారా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీ గుడారాన్ని ఎలా కడతాడో తెలుసా? ఆయన నీకంటే శ్రేష్టమైనటువంటి ఇటుక పట్టుకొచ్చి, సిమెంట్ పట్టుకొచ్చి, లేకపోతే నీకంటే శ్రేష్టమైనటువంటి పనివారిని పెట్టి కట్టించడం కాదు. పతనమైపోయినటువంటి నీ యొక్క జీవిత గుడారాన్ని ఆయన ఎలా కడతాడో తెలుసా? తన గుడారము ద్వారా కడతాడంట. తన గుడారము పతనం చేసుకుని పతనమైపోయిన నీ గుడారాన్ని నిలబెడతాడు ఆయన. ఇక్కడ ఎంత చక్కటి మాటో తెలుసా? ఆయన గుడారం ఎలాంటిదయ్యా అంటే నిత్యమైన విమోచన సంపాదించేది, హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది, ఘనమైనది, పరిపూర్ణమైన గుడారం. ఆ గుడారం విచ్ఛిన్నం చేసుకుంటూ ద్వారా, ఆ గుడారము చినిగిపోవటం ద్వారా, ఆ గుడారం పతనమోటు ద్వారా వచ్చినటువంటి అందులో నుంచి వచ్చిన విమోచన రక్తం పడిపోయిన నీ జీవితాన్ని కడుతుంది, చెడిపోయిన నీ జీవితాన్ని కడుతుంది, పతనమైపోయిన నీ జీవితాన్ని కడుతుంది. కానీ ఆయన మీద నమ్మకం ఉంచడం నువ్వు నేర్చుకోవాలి. అందుకని అంటాడు 14వ వచనం అంటాడు, ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విసర్జించి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ప్రియులారా, గమనించాలి. క్రైస్తవులకు ఉన్న ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? మనము డబ్బుతో కొనలేనిది, అధికారంతో కొనలేనిది, నిర్జీవమైన క్రియల ద్వారా, ప్రవర్తన, దురలవాటు, వ్యసనాల ద్వారా కలిగేటటువంటి మన జీవితం, పతనమైపోయిన మన జీవితాన్ని, చెడిపోయిన మన గుడారాన్ని, ఆయన గుడారము మేకుల చేత నాటబడింది కనుక, ముండ్ల చేత మొత్తబడింది కనుక, ఉమ్ములు వేయించుకుంది కనుక, అవమానపరచబడింది కనుక, నీ గుడారానికి ఆయన కడతాడు, నిలబెడతాడు. పడిపోయిన నీ జీవితాన్ని నిలబెడతాడు ఆయన. ప్రియులారా, నీ జీవితం పడిపోయేటప్పుడు, నీ జీవితం ఎందుకు పనికిరాంది అయినప్పుడు ఎంతోమంది నిన్ను హేళన చేస్తారు, అవమానపరుస్తారు, గేలి చేస్తారు, తృణీకరిస్తారు. అపాయశాలు, గేలీలు, అవమానాలు వచ్చినా, దాని ద్వారా నువ్వు గాయపరచబడినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది, ఘనమైనది, పరిపూర్ణమైన తన గుడారము చీల్చబడటం ద్వారా, గాయపరచబడటం ద్వారా నీ గుడారానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెడతాడు ఆయన. మునపటి కంటే అందమైన దానిగా తీర్చిదిద్దుతాడు నీ గుడారాన్ని. కానీ నువ్వు నమ్మాలి. అంతేగాని నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందుండి నా జీవితం ఎందుకు ఇలా పతనమైపోయింది, అయ్యో ఒకప్పుడు బాగా బ్రతికాను, నా జీవితం ఎందుకు హాస్యాస్పదంగా తయారైపోయిందని చింతించొద్దు. దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆయనే నిన్ను తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అంతేకాదు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా తాళ్ళన్నీ తెగిపోయేను. ఏంటండి తాళ్ళు తెగిపోవడం? చూడండి, గాలిపటానికి ఆధారం ఏంటో తెలుసా? దాని దారమే. దారం కనుక గాలిపటం నుంచి ఏమాత్రం తెగిపోయినా దాని ఆధారాన్ని కోల్పోయి
అంతటి వరకు కూడా అందరినీ బిడ్డల్ని సంతోషపెడుతున్నటువంటి గాలిపటం, ఎగురుతూ ఉన్నటువంటి గాలిపటం, ఆనందాన్ని ఇస్తున్నటువంటి గాలిపటం ఏ రొప్పల్లోనో, ఏ రాళ్లలోనో, ఏ నీళ్లలోనో చిక్కుకుంటుంది. ఎందుచేత దాని ఆధారం తెగిపోయింది కనుక మనిషికి బ్రతకడానికి ఒక ఆధారం కావాలి. ఏంటయ్యా ఆధారం అంటే వృత్తి అయినా అవ్వచ్చు, ఉద్యోగమైనా అవ్వచ్చు, ఆస్తి అయినా అవ్వచ్చు, వ్యాపారమైనా అవ్వచ్చు. అంతేకాదు పెంచే భర్త అవ్వచ్చు, వృద్ధాప్యంలో పెంచుతారనే బిడ్డలు కావచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఆధారమైన ఉద్యోగం పోయినా, నీకు ఆధారమైన వ్యాపారం చితికిపోయినా, నీకు ఆధారమైనటువంటి నీ భర్త పోషించే నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, వృద్ధాప్యంలో పనికొస్తారు, నాకు ఆధారంగా ఉంటారనుకున్న బిడ్డలు నీకు దగ్గర తొలగిపోయినా, నీ ఆధారం నీ ఆస్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అయ్యో నా ఆధారం లేదే, నా దారులు మూసుకుపోయినాయి అని చింతించొద్దు. ఆయన నీకు ఆధారంగా ఉంటాడు. అందుకనే ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 82:5 అంటారు, వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. దేశానికున్న ఆధారాన్ని కదులుతున్నాయి. ఏమండి గమనించండి, వాళ్ళు అటు ఇటు తిరుగుతారంట భయంతో, భీతితో. ఎందుచేత? భూకంపం వచ్చిందనుకోండి, చూడండి ఆఫ్రికాలో ఒకసారి భూకంపం వచ్చినప్పుడు, ఇంకో దేశంలో కూడా భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు పిచ్చెత్తిన వాళ్ళ తిరిగారు. ఎందుచేత? కింద పునాదులు వాళ్ళు నిలబడినటువంటి ఆధారం కదిలిపోతుంది, వాళ్ళు కట్టుకున్న ఆధారమైన గృహాలు కూలిపోతున్నాయి, భూసమాధి అయిపోతున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అదిరిపోయిన గుండెతో, పగిలిపోయిన గుండెతో అటు ఇటు పరుగులు తీస్తారు. అయ్యో మా ఆధారం పోతుంది. ఇదంతా కూడా దేనికి? ఇంకొక మాట కూడా చూడాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది, నరులను ఆశ్రయించి శరీరములను ఆధారము చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నరులను ఆశ్రయించి, లేకపోతే నీ శరీర బలాన్ని ఆశ్రయించి, నీకున్న ఆస్తిని ఆశ్రయించి, నీకున్న సౌందర్యాన్ని ఆశ్రయించి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో వెంటనే నువ్వు నీ ఆధారాన్ని చూసుకుంటూనే ఉంటావు, లోక సంబంధమైన నీ ఆధారాన్ని చూసుకుంటూ ఉంటావు తప్ప నీ హృదయం యెహోవా మీద నుంచి పక్కకి తొలగిపోయిందన్న సత్యం నువ్వు గుర్తించలేవు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోక సంబంధమైన ఆధారాలన్నీ కూడా నీకు దేవుడిచ్చినయే. నీవి లోక సంబంధమైన ఆధారాలు చూసుకుని నీ మనసును దేవుని మీద నుంచి తొలగించుకోకూడదు. జాగ్రత్త. ఒకవేళ తొలగించుకుంటే నీ ఆధారం తెగిపోద్ది. జాగ్రత్త. నువ్వేకాకిగా నిలబడిపోతావు. జాగ్రత్త. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా నా ఆధారాలు ఎన్నున్నా నాకు ఆధారం నువ్వేనయ్యా అని నువ్వు చెప్పగలిగితే, ఆయన్ని ఆధారం చేసుకుని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, నా బాహుల్లో నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. నువ్వు ఎంత వృద్ధాప్యమైనా, నీకెవరు నిరాధారంగా ఉన్నా నిన్ను నేను పోషిస్తాను. ఎందుకో తెలుసా? కాకులను చూడు, చేమలను చూడు, పక్షులను చూడు, అవి వేటి మీద ఆధారపడతాయి? ఏ రోజుకు ఆ రోజు నేను ఏం పెడతానా అని చూస్తాయి. పక్షులు, అయ్యో దేవుడు ఈరోజు ఉదయకాలంలో కాకులు కోలాహలం చేస్తాయి, పక్షులు కోలాహలం చేస్తాయి. కారణం ఏంటో తెలుసా? నాయనా మమ్మల్ని ఇంతవరకు కాపాడావు, రాత్రంతా మేము అలాగ నిరాధారంగా ఆ చెట్ల మీద ఉన్నప్పుడు మేము పడిపోకుండా కాపాడావు. ఉదయకాలంలో లేచామయ్యా, ఆనందం ఉప్పొంగి ఆ కాకులు అరుస్తాయి, అయ్యా ఈ దినమంతా మేము పరిగెత్తేటప్పుడు నువ్వు ఉండు, మేము ఎగిరేటప్పుడు నువ్వు ఉండు, మాకేం ఆహారం ఇవ్వాలో నువ్వు ఇయ్యి అని అడుగుతాయంట. ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడే నోరు లేనటువంటి జంతువులే ఉంటే మరి నీ పరిస్థితి ఏంటి? నీ కొట్లో ధాన్యం వేసుకున్నాను, మంచి కూర వండుకున్నాను, నాకు మంచి తినడానికి మంచిది ఉంది ఇవాళ, ఇదా నీ ఆధారం?
జాగ్రత్త, తినేలోపే మనం బతుకుతాం లేవో చెప్పలేం. కనుక మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నాం? ఒక మాట చూడండి, కీర్తనలు 3:5 అంటాడు, యెహోవాయే నాకు ఆధారము, కావున నేను పండుకొని పోయినను మేలుకొందును. దేవునికి స్తోత్రం. నిద్రలో కూడా నేను మేలుకునే ఉంటానయ్యా. నిద్రలో మేలుకోవటం ఏంటండి అంటే, నిద్రలో కూడా నాకు ఆధారం దేవుడని. బాగా నిద్రపోయినా లేపేటప్పుడు వాడు అంటాడంట, నాకు ఆధారం దేవుడే అంటాడంట. నేను పండుకున్నా, నేను మేలుకున్నా, నేను అగాధాల్లోకి వెళ్ళినా, అరణ్యంలో నడిచినా, ఏమి ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా నేను నడిచి వెళ్ళినా నాకు ఆధారం ఆయనే. సామెతలు 3:26 అంటాడు, యెహోవాయే నాకు ఆధారము, నా కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నన్ను కాపాడును. ఎందుకు సామెతల్లో సొలొమోను ఇలాగంటున్నాడు? యెహోవాయే నాకు ఆధారం, నా కాలెక్కడ చిక్కుకోకుండా ఆయన నన్ను కాపాడుతాడు. దావీదంటాడు, నా కాళ్ళు జారు సిద్ధమైపోయింది, ఆయన నన్ను ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తున్నాడు అంటాడు. కాలు జారిపోయే పరిస్థితులు వచ్చినా, నీ ఆధారం కోల్పోయే పరిస్థితులు వచ్చినా ఆయన నీకు ఆధారంగా నిలబడతాడు. తాళ్ళు తెగిపోయినాయి అంట, తాళ్ళు తెగిపోయినాయి అంట. ఎందుకు? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. ఆధారాలు తెగిపోయినా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయనే మనకు ఆధారం. కనుక ఆదరణకర్త, ఆయనకి ఇంకో పేరేంటో తెలుసా? ఆయన ఆదరణకర్త. దేవునికి స్తోత్రం. మనకి నిత్యము ఆధారం చూపించడానికి, మనల్ని నిత్యము పోషించడానికి, మనం ఏ పరిస్థితిలోనున్నా మనల్ని ఆదరించడానికి ఆయన సిలువ కొయ్యను తన శరీరానికి ఆధారంగా చేసుకుని సిలువ బలియాగం అర్పించాడు. ఎందుకో తెలుసా? మన నిత్య నాశనము నుండి మనకి నిత్య జీవాన్ని ఆధారంగా మనకి ఇవ్వడం కోసం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనకి ఒక మంచి ఆధారం దేవుడే. మొర్దెకైకి ఏమైనా ఆధారం ఉందా అండి? గేటు దగ్గర ఉండేదే. కానీ ఆయన ఆధారాన్ని ఎంత పెంచాడో చూడండి. ఒక అధికార హోదాలోకి పెంచాడు ఆయన. దేశం గుర్తించే ఆధారం ఆయనకి ఇచ్చాడు. యోసేపును కూడా అంతే. పువ్వులు అమ్ముకునేటటువంటి ఎస్తేరుకి రాణి అనే ఆధారం ఇచ్చాడండి ఆయన. యోసేపుకి నాయకుడని ఆధారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు ఆధారం లేకుండా ఉన్నావా? గమనించండి. కొడుకుని ఎంతో కూలి పని చేసి చదివించిందంట ఒక స్త్రీ. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంచి ఇంజనీర్గా అమెరికాలో సెటిల్ అయ్యాడు. అమెరికా నుంచి కొడుకు వస్తూ వస్తూ, అమ్మా నేను వచ్చేస్తున్నాను, నాకు ఇష్టమైనటువంటి వంట చేసి పెట్టు అంటే ఆ తల్లి వంట చేస్తూ ఉంది. గమనించండి, నా కొడుకు వస్తున్నాడు, నాకు ఆధారమైనటువంటి నా కొడుకు, మంచి స్థితిలో ఉన్న నా కొడుకుని తనివి తీరా చూసుకోవాలి అని ఆనందపడుతున్న సమయంలో ఆ కొడుకు వస్తూ వస్తూ ఆయన మార్గం మధ్యలోనే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆధారం కలిగినటువంటి కొడుకు వస్తున్నాడనే ముచ్చట పడుతున్న సమయంలో ఆ తల్లికి దుర్వార్త, అమ్మా నీ కొడుకు చనిపోయాడు. అయ్యో నా ఆధారం తెగిపోయింది, నిన్ని సంవత్సరాలు కష్టపడిన ఆధారం నా కొడుకు లేకుండా పోయాడు, ఇంకా నా జీవితం ఎందుకు అనుకుందా తల్లి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జీవిత ఆధారం లేకుండా బాధపడుతుంటే నువ్వు బాధపడద్దు. ఆయనే నీకు ఆధారంగా ఉంటాడని నమ్ము, విశ్వసించు. ఆయన నీకు ఆధారం చూపిస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. గుడారము చినిగిపోయింది, తాళ్ళు తెగిపోయినాయి. గుడారము చినిగిపోయింది, గుడారం అనే జీవితం పతనమైపోయింది, ఆధారంగా ఉన్న తాళ్ళు తెగిపోయినాయి. అయితే ఇంకొక మాట కూడా అంటున్నాడు, బంధములు తెగిపోయినాయి. అంటే బిడ్డలు నా దగ్గర నుంచి తొలగిపోయారు. అంటే బంధం తెగిపోయింది. సాధారణంగా మనకున్న బంధాన్ని బట్టి మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. ఎలా ధైర్యంగా ఉంటామండి? నా పిల్లలు ఉన్నారులే, నా పిల్లలు నన్ను పోషిస్తారనే ధైర్యం మనకు ఉంటుంది. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు,
వాళ్ళు నా కష్టకాలం సహాయం చేస్తారని ఈ బంధుత్వం నాకు సహాయం చేస్తుంది అనుకుంటాం. స్నేహితుల బంధాన్ని నమ్ముతాం, పిల్లల బంధాన్ని నమ్ముతాం, ఏమండి బంధువుల బంధాన్ని కూడా మనం ఆధారం చేసుకుని మన జీవితంలో ఒకవేళ కాని పరిస్థితి ఏదైనా వచ్చినా ఈ బంధము చేత వారు నన్ను ఆదరిస్తారు అని అనుకుంటాం. కానీ ఆ బంధం కూడా తొలగిపోయింది. అందుచేతన అంటాడు, ఏ బంధాల్ని మనం ఆధారం చేసుకున్నామో ఆ బంధం తెగిపోయినా మనం భయపడాల్సిన పని లేదు. ఒక మాట అంటాడు, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులరా, మనం గమనించాలి, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచివేయదు. ఏంటి అద్భుతమైన మాట! అంతవరకు ఏ పర్వతము నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో, చలి వచ్చినా ఎండొచ్చినా తుఫాన్లు వచ్చినా ఈ పర్వతం వల్ల నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావేమో. కానీ పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా, ఇక్కడ చక్కటి మాట అది, తత్తరిల్లినా నా కృప నీకు ఉంటుంది అంటున్నాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పర్వతాలు తొలగిపోతే పోరే, నువ్వు భయపడద్దు. కానీ ఏమంటున్నాడో తెలుసా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఇక్కడ ఎంత చక్కటి మాట, మీరు వినండి. నేను నీలాంజనముతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో పునాది వేయుదును, మాణిక్య మణులతో నీ కోట గుమ్మమును కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత అద్భుతమైన మాట అండి. పర్వతాలు తత్తరిల్లిపోతున్నాయి, అవి నాకు ధైర్యాన్ని ఇస్తాయి అనుకుంటున్నావేమో. పర్వతముల లాంటి బంధాలు, స్నేహ బంధం, సంతాన బంధం, బంధు బంధం పర్వతాలంత భరోసా నీకు ఇస్తాయనుకుంటున్నావేమో. ఒకవేళ అయ్యిపోయినా, ఏ బంధధైర్యము నీకు లేకపోయినా నేనున్నాను అంటున్నాడు ఆయన. నేనున్నాను, నువ్వు ఆ పర్వతం పోయినా నువ్వు బాధపడకు. నేను పని చేస్తాను, నీకేంటో తెలుసా, ఆదరణ లేని పరిస్థితుల్లో నీలాంజనములతో నీ కట్టడలు కడతాను. అంతేకాదు, నీలములతో నీకు పునాది వేస్తాను, మణులు మాణిక్యాలతో కోట కొమ్ములను కడతాను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. దేవుడు చెప్పుతున్నాడండి. అందులో నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా, నీ పిల్లలందరూ యెహోవా ఉపదేశము పొంది సన్మార్గులై నీ దగ్గరే వాళ్ళు ఉంటారు. ఆశీర్వాద కారకులుగా వాళ్ళు ఉంటారు. ఉపదేశం పొందినవాడు ఆశీర్వదించబడతాడు. ఉపదేశం పొందినవాడు భయభక్తులు కలిగి ఉంటాడు. ఉపదేశం పొందినవాడు వర్ధిల్లుతాడు. ఉపదేశం పొందినవాడు అభివృద్ధిలోకి వస్తాడు. నీ బిడ్డలు నీ దగ్గరే ఉండి అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదించబడతారు, ఫలిస్తారు. వారు నిజంగా అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉంటారు. అందుచేత నీ పిల్లలు తొలగిపోతారనుకోవకు. నేను నీకు శ్రేష్టమైనటువంటి కోట, గుమ్మం, పునాది నేను ఏర్పాటు చేస్తాను. పర్వతములు తత్తరిల్లిపోయినా, లోక బంధాలన్నీ నిన్ను విడిచిపెట్టేసిన నేను నీకు గొప్ప ధైర్యం ఇస్తున్నానేంటో తెలుసా, నీకు కోట గుమ్మాలు నీలాంజనములతోనూ నీలములతో పునాది వేస్తాను, మణులు మాణిక్యాలు, ప్రశస్తమైన రత్నాలు. అబ్బో, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదండి. లోకంలో ఈ సృష్టిలో ఎవరు కూడా మణులు మాణిక్యాలతో ఇళ్ళు కట్టుకోలేరు, కానీ దేవుడిని కడతానంటున్నాడు. బంగారంతో కమోడ్లు చేయించుకున్న వాళ్ళు ఉండొచ్చు, కుర్చీలు చేయించుకున్న వాళ్ళు ఉండొచ్చు, స్పూన్లు చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ మణులు మాణిక్యాలతో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని ఇంతవరకు మనం చూడలేదు. మరి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను వినలేదు. మరి కనుక అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని మీద గనక ఆనుకుని ఉంటే ఏమంటున్నాడు తెలుసా, నీ గాయములు కట్టబడతాయి, నీ దెబ్బలు బాగు చేయబడతాయి. నీ గాయాలు కడతాడు, నీ దెబ్బలు బాగు చేస్తాడు ఆయన.
సో ఈ బాగైపోయిన దగ్గర శిథిలమైపోయిన జీవితం కాదు, చిగురించే జీవితం. తెగిపోయిన బంధం కాదు, తెగిపోయిన బంధం మాత్రం కాదు. ఆయనే నీకు ఆధారమైన బంధంగా ఉంటాడు. తొలగిపోయినటువంటి బంధం కాదు, ఆయన నీకు శ్రేష్టమైనటువంటి బంధం ఏర్పాటు చేస్తాడు. కనుక జీవితం పతనమైపోయిందని బాధపడద్దు, నా ఆధారం తెగిపోయిందని బాధపడద్దు, అంతేకాదు నా బిడ్డలు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారని బాధపడద్దు. ఎందుకో తెలుసా? ఆయన నీ గాయమును కడతాడు, నీ దెబ్బలను బాగు చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. కనుక అప్పుడు జరిగే సందర్భం ఏంటో తెలుసా? ఒక మాటను చూడండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది నీకు అరుణోదయముగా ఉండును. దేవునికి స్తోత్రం. కనుక చీకటి కమ్మినప్పటికీ కూడా అరుణోదయ తేజస్సుగా ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, ఏమంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 4:6 అంటాడు, నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయము. కీర్తన 31:16 అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే ప్రకాశంగా ఉంటుంది. అందుకని అంటాడు, వెన్నెలు వచ్చంట సూర్యుని ప్రకాశిస్తుందంట. సూర్యుడు వచ్చంట 7 దినాలు కలిసి సూర్యుడు ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ఈరోజే దేవుడు నిన్ను ప్రకాశింపచేయడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక చితికిపోయిన నీ జీవితం చూసి దుఃఖపడద్దు, ఆధారము లేని నీ బ్రతుకును చూసి నువ్వు బాధపడద్దు, తెగిపోయిన నీ బంధాలను గురించి నువ్వు చింతపడద్దు. కనుక చినిగిన జీవితాన్నైనా, తెగిన ఆధారాన్నైనా, తొలగిపోయిన బంధాన్నైనా తిరిగి మరలా అంతకంటే అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకు భరోసా ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క పరిస్థితులను బట్టి నీ ముఖము వికారంగా, కళావిహీనంగా ఉందేమో. ఆయన అంటున్నాడు, వెన్నెలే సూర్యుడిగా నీకు ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశం నువ్వు పొందుకుని ప్రకాశమానమైనటువంటి దేశంలో నువ్వు ప్రవేశించాలి. ప్రకాశంగా ప్రకాశించేవారే ప్రకాశమానమైన దేశంలో ప్రవేశించగలరు. అందుకనే ఆ దేశం కొరకు మనం సిద్ధపడాలంటే ఈ లోకంలో ఉండగా మన పాపపు గాయాలు కట్టబడాలి, పాపపు దెబ్బలు బాగు చేయబడాలి. అప్పుడే మనం ప్రకాశిస్తాం. ప్రకాశించిన మనమే పరలోకంలో ప్రకాశించడానికి ప్రయాణమై వెళ్ళిపోతాం. ఇదంతా దేనికి జరిగిందో తెలుసా? ప్రకాశమానమైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చి తన గుడారము ద్వారా మనల్ని తన బిడ్డలుగా, నిత్యజీవానికి వారసులుగా ఆయన రక్తం వల్ల మనం విమోచించాడు. కనుక మనము నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. జీవముగల మా దేవా, ప్రేమగలిగిన మా రాజా, నీకు వందనాలు. ఇచ్చినటువంటి నా ప్రభువా, ఈ సందేశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మంది నా ప్రభువా, నాయన తండ్రి, నా ప్రభువా, వారి ఆత్మీయ జీవితం పొందడానికి నీ కార్యం చేయండి. వారికి నా ప్రభువా మంచి అవగాహన వారికి అనుగ్రహించండి, ఆశీర్వదించండి, దీవించండి. జీవితం చినిగిపోయిందని ఎవరు బాధపడుతున్నారో, ఆధారం లేదని ఎవరు దుఃఖపడుతున్నారో, బిడ్డలు తొలగిపోయారని ఎవరైతే వేదన అనుభవిస్తున్నారో వారందరితో నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈరోజు వారికి గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిరీక్షణ గడియలు అనే టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు శుభవందనములు. మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ ఆత్మీయ పరిపూర్ణత కొరకు మా ఆత్మీయ వర్తమానములు డివిడీల రూపంలో ఉచితంగా పొందదలిచిన వారు మాకు సంప్రదించండి. సంప్రదించవలసిన చిరునామా ఎం శామ్యూల్ జోయల్ డిజిటల్ స్టూడియో, అమలాపురం. సెల్ 8985570358. మీ శుభకార్యములకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు మరియు క్రైస్తవ మహాసభలకు వీడియో షూటింగ్స్ చేయబడును. క్రైస్తవ ఛానల్ నందు ప్రసారం చేయబడును. గమనిక: టీవీ కార్యక్రమములు అతి తక్కువ ధరలకే షూటింగ్ అండ్ ఎడిటింగ్ చేయబడును.